మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ధైర్యం ఉంటే రండిరా బయటికి. మాకు 100 తగాదాలు ఉండొచ్చు. ఒంటరిగా దొరికారని మీ మనుషుల చేత మా తమ్ముళ్ళు కొట్టిస్తావా? ఇప్పుడే వాళ్ళని చెత్త రేగొట్టొచ్చాను. ఇంకోసారి మా వాళ్ళ మీద చెయ్యి పడితే నీ కొడుకుల తలలు తీస్తాను. మీలాగా మాకు రౌడీలు అవసరం లేదు. జాగ్రత్త. ఏమన్నావు? నీ తమ్ముడి ఒంటి మీద చెయ్యి పడితే నా కొడుకుల తలలు తీసేస్తావా? వాడి ఒంటి మీద పడేది చెయ్యి కాదురా, పూలమాల. మీ నాన్నని ఎదిరించి మీ తమ్ముడు ఎందుకు బయటకు వచ్చాడో తెలుసా? నా మనవరాల్ని పెళ్లి చేసుకోవడానికి. ఇంతదాకా వచ్చింది కాబట్టి చెప్తున్నాను. వాడి చేత నా మనవరాలి మెళ్ళో తాళి కట్టిస్తాను. పరశురామయ్య తన కొడుకులకు పెళ్లి చేయలేకపోతే ఈ బసవ పున్నమ చేస్తుందని చెప్పరా మీ నాన్నకి? చేతనైతే ఈ పెళ్లి ఆపమని చెప్పరా? అమ్మా, నీకేమైనా మతిపోయిందా? వాడికిచ్చి పెళ్లి చేస్తానంటావేంటి? ఆ విధవకు మన జానకం ఇస్తానంటావా? అన్ని నిర్ణయాలు నువ్వే తీసుకుంటే మేమెందుకు? ఒరేయ్, నీకు బుర్రలేవురా? అసలు ఈ పెళ్లి జరిగితేగా మన పెళ్లి మనం నిశ్చయించిన వాడితోనే జరుగుతుంది. మరి వాడితో అలా చెప్పావు? అదేరా ఈ బసవ పున్నమ్మంటే. లేకపోతే నా ప్లాన్ అంతా చెడిపోయేది. ఇప్పుడు వీడు వెళ్ళి వాడితో చెప్తాడు. వాణ్ణి ప్రాణాలతో తెమ్మంటారా, తల నరికి తెమ్మంటారా? చెప్పండి నాన్నగారు, మీరేం చెప్తే అది చేస్తాను. నేను రాను. నోరు మూసుకుని ఎక్కుతావా లేదా? నువ్వే కాదు, నాన్నగారు వచ్చి పిలిచినా నేను రాను. ఆ బసవ పొన్నమ్మ మనవరాలి మెళ్ళలో తాళి కడతానంటావరా? చంపేస్తాను. ఎక్కించా వీడి. అదిగో నాన్నగారు. నా మాట కృష్ణ. అన్నయ్య, నా మాట విను. కృష్ణమాన్ ప్లీజ్, వాడిని ప్రాణాలతో వదలను. ఎవరు నీకు అన్నయ్య? మన వంశంలో నువ్వు చెడగొట్టావురా. నిన్ను చంపేస్తాను. కావండి, కుక్కల కంటే హీనంగా కొట్టుతామండి. వంశం గురించి గొప్పలు చెప్పుకోవడం కాదు, నడుచుకోవాలి. పబ్లిక్ రోడ్ లో మీ అన్నదమ్ములు కొట్టుకు తెచ్చి మీ నాన్న పరువుకు నిప్పు పెడుతున్నారు. ఇప్పుడు మీరు చేయాల్సిందేమిటో తెలుసా? ఆ పరశురామ ఇంటికి వెళ్ళండి. మా పిల్ల పెళ్లి మీ చేతుల మీదుగా దగ్గరుండి జరిపించాలని అతని సహాయం కోరండి.
జానకి పెళ్లి చెడగొట్టిన ఆ పరశురామయ్య అదే జానకి పెళ్లికి కుక్కలా కాపలా కాయాలి. మేం పిలిస్తే వస్తాడా? తప్పకుండా వస్తాడు. బద్ధశత్రువైనా గుమ్మంలోకి వెళ్లి సహాయం అడిగితే చేస్తాడు. పైగా నాకు ఎదురు రావడం అంటే అతను వెనక ముందు చూడడు. ఆగండి అక్కడ. ఎవరిని అడిగిరా లోపలికి వస్తున్నారు? మేము తగదా కోసం రాలేదు. లేకపోతే సంబంధం మాట్లాడడానికి వస్తున్నారా? వెళ్ళండి రా బయటికి. సహాయం కోరి వచ్చిన వాళ్ళని పరశురామయ్య గారు తిప్పి పంపరన్న నమ్మకంతో వచ్చాం. సహాయం? బలరాముడు వాళ్ళని ఇలా పంపించు. మా అమ్మాయి పెళ్లి లాయర్ ప్రసాదరావు వారి కొడుకుతో నిశ్చయమైంది. కానీ మీ అబ్బాయి కృష్ణమోహన్ మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పి మా అమ్మనొచ్చి అడిగాడు. మీ ఓటమిని చేయంగా పెట్టుకున్న మా అమ్మ అందుకు అంగీకరించింది. మేము నిర్ణయించిన సంబంధాన్ని వద్దని మీ వాడికే ఇచ్చి పెళ్లి చేయాలంటోంది. ఒకసారి చెడిపోయిన పెళ్లి మళ్ళీ గొడవల్లో పట్టడం మాకు ఇష్టం లేదు. మేము అనుకున్న సంబంధానికే మా అమ్మాయి పెళ్లి జరిపించాలనుకున్నాం. దానికి మా అమ్మ మీ అబ్బాయి అడ్డు రాకుండా మీరే సహాయపడాలి. మీకేం భయం లేదు, మీరు నిర్ణయించిన పెళ్లి జరుగుతుంది. దాన్ని ఆపడానికి ఎవరొడ్డొచ్చినా వాడి అంతం చూస్తాను. బలరాముడు, ఆ బసవ పున్నమ్మ ముందు నేను ఓడిపోవడానికి వీల్లేదు. ఈ పెళ్లి జరిపించి పరశురామయ్య అంటే ఏమిటో తెలిసేలా చేస్తాను. పేరు గొప్ప, ఊరు దిబ్బ. పేరు మాత్రం పర్వతనేని పరశురామయ్య. ఎంత పంతాలు పట్టింపులకు పోతే మాత్రం సొంత కొడుకు పెళ్లి చెడగొడతానంటాడా? దాని మనవరాలి పెళ్లికి ఈ ముసలాడు గుర్కాలాగా కాపలా కాస్తానంటాడా? అనవసరంగా వాక్కు, నా కోపం వస్తుంది. ఇలాంటి సమయంలో కోపడకండి సార్. కోపం రావడం టైమింగ్స్ ఉంటాయా? ఇదిగో అసలు టెన్షన్ లో ఉన్నాను, నన్ను తెచ్చుకుంటామండి నిన్ను. ఇదేంట్రా కృష్ణమోహన్, కదటం జరిగింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? చూడండి, సొంత కొడుకులకి పెళ్లి చేయడు, ఆ అడుచుమిల్లి బసవపున్నమ్మ మనవరాలకి పెళ్లి చేస్తాడా? మీ నాన్నకి మతే ఉన్నా? నా ముద్దుల సతీమణి, కాసేపు ఊరుకుంటావా? నేను ఊరుకోనండి, నాకు చాలా బాధగా ఉంది. అసలే నేనేం చేయాలో తిరిగి వస్తుంటే మధ్యలో నీ గోలేమిటి? మీరిటండి. చూడు బాబు, ఈయన మాటలు వింటూ నువ్వు ఇక్కడే కూర్చుంటే నీకు ఈ జన్మకు పెళ్లి అవ్వదు. మనం వెంటనే వెళ్ళి మీ నాన్నే కాదు ఎవరు అడ్డొచ్చినా సరే మనం ఈ పెళ్లి ఆపాలి. ఈ టైంలో ఎవరొచ్చింది? కొంప తీసి మీ నాన్న కాదు కదా? నేను కయ్యానికి రాలేదు బాబు, బియ్యానికి వచ్చాను. జానకితో నీ పెళ్లి చెడగొట్టడానికి నా బిడ్డలు మీ నాన్న ఏకమైనారు. ఈ వయసులో పంతాలు పగలు ముఖ్యం కాదు. నాకు కావలసిందల్లా నా మనవరాలు ప్రేమించిన వ్యక్తితో దాని వివాహం జరిపించడమే. దాని సుఖం కోరే నేను ఇక్కడికి వచ్చాను. జానకి మెడలో తాళి కట్టేందుకు నువ్వు వస్తావనే నమ్మకంతోనే దాన్ని పెళ్లి పంజట్లోకి పంపిస్తున్నాను. నిన్ను నమ్ముకున్న దాన్ని మోసం చేయకు బాబు. వెళ్ళొస్తాను. కృష్ణమోహన్, మా అమ్మ చెప్పింది నమ్ముతున్నావా? జానకి నుంచి పెళ్లి చేస్తుంది అనుకుంటున్నావా? నిన్ను, నీ తండ్రిని, నీ కుటుంబాన్ని మొక్కలు చేయడానికే మా అమ్మ కంకణం కట్టుకుంది. అంతేగాని జానకి నీకు ఇచ్చి పెళ్లి చేయదు. మా అమ్మ ప్లాన్ ప్రకారం ఈ పెళ్లి నిశ్చయించారు. అది నీకు తెలుసా? జానకి మెడలో తాళి కట్టమని అడిగిన మా అమ్మే నిన్ను పెళ్లికి రాకుండా ఆపడానికి మీ నాన్న సహాయం కోరింది. వీడి మాటలు నమ్మకం. పెళ్లి ఆపడానికి వీడు కొత్త ప్లాన్ వేసుకొచ్చాడు. ఈ పెళ్లికి రావాలో లేదో మాకు బాగా తెలుసు. నువ్వు బయటికి వెళ్ళు. కృష్ణమోహన్, మర్యాదగా బయటికి పో. బయటికి పోరా కుక్క. చంపేస్తారా కృష్ణమోహన్? నీ మీద ప్రేమతోనో పగతోనో నేను ఇక్కడికి రాలేదు. నీకు మనసిచ్చిన మా జానకి కంటికి నిద్ర లేకుండా ఏడుస్తుంటే చూడలేక ఇక్కడికి వచ్చాను. మీ తండ్రి కొడుకులు నరుకు చస్తారేమోనని నేను ఇక్కడికి వచ్చాను. అలా జరిగితే బ్రతికినని మా జానకి చెప్పింది. చేస్తావు పక్క తప్పుకో. ఆపారెందుకు? చంపేచ్చుగా. మీ పంతం నెగ్గేది. ఎవరిని ఓడించడానికి నాన్నగారు మీరు ఆ పెళ్లి కాపలా వెళ్తున్నారు? నన్ను ఓడించడానికిగా. నేను ఆ పెళ్లి చేసుకోను, అటు పక్క కూడా వెళ్ళను. దయచేసి మీరు అక్కడికి వెళ్ళొద్దు. ఏయ్, తప్పుకుంటావా లేదా? నేను తప్పుకోను. అన్నయ్య, నా మాట నమ్మండి. నాన్నని వాళ్ళు మోసం చేస్తున్నారు. దానికి మీరు చిన్నయ్య సపోర్ట్ చేయొద్దు. వాడి మాట్లాడరా వినేది? అడ్డొస్తే ఎక్కించరా బండి. నేను చెప్పేది మీరు వినండి. మీరు అక్కడికి వెళ్ళొద్దు. వెళ్ళారంటే తప్పకుండా అవమానింపబడతారు. మా నాన్న గౌరవం నాకు ముఖ్యం. మన కుటుంబంలో ఎవరు ప్రాణాలతో మిగిలిండకూడదని
ఆ బసవపున్నమ్మ ఆడుతున్న నాటకం ఇదంతా. రై, మాకు మా నాన్నగారి గౌరవమే ముఖ్యం. మేము అక్కడికి వెళ్తాం, ఆ పెళ్లి జరిపిస్తాం. అడ్డం వస్తే నిన్ను నరికనే సరే ఆ పెళ్లి జరిపించి నాన్నగారి గౌరవం కాపాడతాం. ఇది పర్వతనేని పరశురామయ్య పెద్ద కొడుకు బలరాముడి మాట, గుర్తుంచుకో. అదే పరశురామయ్య కొడుకు కృష్ణమోహన్ మాట గుర్తుంచుకో. నేను అక్కడికి వస్తాను, మీరు జరుపుతున్న ఆ పెళ్లి ఆపుతాను. నా గెలుపు కోసం కాదు, మా నాన్న గెలుపు కోసం. చూద్దాం చూద్దాం. అయితే చూద్దాంరా, పదరా. నా మాట విను. రేపు పెళ్లి పెట్టె మీద కూర్చుంటే నీ మెళ్ళో తాళి కట్టేది కృష్ణమోహనే కాని లాయర్ కొడుకు కాదు. నేను అక్కడికి రాను బాబాయ్. మా అమ్మ పెళ్లి రోజుల నా పెళ్లి పందిట్లో కూడా హత్యలు జరగటం నాకు ఇష్టం లేదు. గొడవలు జరగకుండా నేను చూసుకుంటాను. రెండు కుటుంబాల మధ్య కక్షలు ఊరి పొలిమేరలు దాటిపోవాలంటే నువ్వు అక్కడికి రావాలి. నాయనమ్మ పరశురామయ్యల సమక్షంలో కృష్ణమోహన్ నీ మెళ్ళో తాళి కట్టాలి. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. రామా జానకి, మా అమ్మాయి జానకి. ఓహో, మా ఆవిడ మా తమ్ముడు భార్య. నమస్కారం. లోపలికి వెళ్ళండి, వెళ్ళండి, పదండి. మీ ఇద్దరు ఇక్కడే ఉండండి. ఎవరిని లోపల రానివ్వకుండా జాగ్రత్తగా చూసుకోండి. రై, జాగ్రత్తగా చూస్తూ అలాగే. ఆగు, ఇప్పుడు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వే ఈ పెళ్లికి రానక్కర్లేదు. నన్ను ఇక్కడికి రావద్దని చెప్పడానికి నువ్వెవడరా? ఇది నా మనవరాలి పెళ్లి, నా చేతుల మీదనే జరగాలి. నీ పెత్తనం ఇంట్లోని. ఈ పెళ్లి జరగాల్సింది పరశురామయ్య గారి చేతుల మీదుగా. ఆయన విరోధులు ఎవరైనా లోపలికి అనుమతించు. పరశురామయ్య గారు, మా అమ్మ కంటే సహాయంగా నిలిచిన మీరే మాకు ముఖ్యం. మీ విరోధులు ఎవరైనా మాకు విరోధులే కదన్నయ్య? అవునవును. అన్నయ్యలు చెప్పింది విన్నావుగా. నువ్వు లోపలికి రావాలంటే పరశురామయ్య గారి అనుమతి కావాలి. ఆయన ఎటువంటి అవాంతరం వచ్చినా దగ్గరుండి ఈ పెళ్లి జరిపిస్తానని మాకు మాటిచ్చారు. వయసు అయిపోయినా ఎందుకు ఈ పంతాలు పట్టింపులు? జరిగిందంతా మర్చిపోయి ఇన్నాళ్ళు నేను చేసినవన్నీ తప్పులేనని క్షమాపణ అడుగు. క్షమాపణ చెప్పందే లోపలికి రానివ్వం. ముహూర్తానికి టైం అవుతోంది. క్షమాపణ చెప్తావా, తిరిగి వెళ్తావా? ఆగు. బలరాముడు ఎప్పుడూ తలదించని బసవపున్నమ్మ ఒక్క క్షణమైనా నా ముందు కన్నీరు పెట్టిందంటే ఓడిపోయారని మరో రకంగా ఒప్పుకున్నట్టే. లోపలికి వెళ్ళమను. నేను ఇప్పుడు ఓడించాల్సింది ఈవిడ్ని కాదు, వాణ్ణి. అమ్మని క్షమాపణ అడగమంటా, నువ్వెవరా? నిన్ను చంపేస్తాను. అన్నయ్య వదులు వదులు. మీకు ఒళ్ళు తప్ప బుర్రలేదు. అమ్మని గనక నేను ఆపకపోతే వాళ్ళు ఖచ్చితంగా ఆపేవాళ్ళు. అప్పుడు అమ్మ ఈ పెళ్లి చూడలేదు, వాళ్ళు కొట్టుకునేది చూడలేదు. మన ప్లాన్ అంతా చెడిపోయేది. ఇప్పుడు ఓడిపోయింది అమ్మ కాదు, పరశురామయ్య. మనం పక్కొచ్చి మాట్లాడుకుంటుంటే మిగతా వాళ్ళకి అనుమానం కలుగుతుంది. అది కాదండి. అరే కృష్ణమోహన్, పాత్రలు దించు. రే ప్రసాద్, పాత్రలు దించు, పాత్రలు దించు. ఏంటి? పాత్రలు దించు. నమస్తే. నమస్తే. పదండి. ఆగండి, ఆగండి అక్కడ. దొరికిపోయాడు. బలరాముడు చూడు. నేను చూస్తాను.
వాళ్ళు ఎప్పుడు ఏ వేషంలో వచ్చినా నేను గుర్తుపట్టగలను. నో ప్రాబ్లం. ఎవరు లేరు, వీళ్ళు కాదు. సారీ కొంచెం లేట్ అయింది. ఓకే, వీళ్ళు సామర్లకోట వంట వాళ్ళు. నేను వీరభద్రాన్ని, కంగారు పడకండి. కృష్ణమోహన్ రామకృష్ణని తొందరగా వచ్చి ఉండొచ్చు కదయ్యా. లక్కీగా సేవ్ అయ్యాం కాబట్టి సరిపోయింది. ముందు పెళ్లి కొడుకుని తీసుకురా, వాడిని చూపు చూడాలి. ముందు సామాన్ కింద పెట్టండి. శబ్దం చేయకూడదండి, బట్టలు మార్చుకుందాం. ఇదెక్కడికే? ఇదెందుకురా? అవసరానికి పనికొస్తుందని. ఏం జరగలేదు, వెళ్ళి మీ పని చూసుకోండి. ఎప్పుడు ఇలాంటి పనులు చేస్తావు? వచ్చిందా నీ సంగతి చెప్తా రా. ఎంబీబీఎస్ చదువుతున్నావు బాబు. డాక్టర్ కొంచెం ఇలా వస్తారా? ఏమైంది? కొంప తీసి వాడు వచ్చాడా ఏంటి? ఇంతవరకు రాలేదు, కానీ వచ్చినా రావచ్చు. భయపడకండి, ధైర్యంగా ఉండడానికి ఒక్క పెగ్గేయండి. ఇప్పుడా? ఇది మాకు అలవాటే. మా అన్నయ్యని పంపిస్తాను, ఆయన అడిగితే వద్దనకండి, మీ విలువ తగ్గిపోతుంది. వస్తాను. హలో, బాగున్నారా? ఏమిట్రా? ఒక ముఖ్యమైన విషయం, పెళ్లికొడుకి కడుపులో తిప్పుతుందట, చెప్పడానికి సిగ్గుపడుతున్నాడు. అతను అర్జెంటుగా టాయిలెట్కి వెళ్ళాలంట. చిచి, ఇప్పుడేమిట్రా? ఇప్పుడు కాకపోతే పేట్ల మీద కూర్చున్నాక అసహ్యం అయిపోతుంది. ఆ గదిలో చాలా మంది ఆడాళ్ళు ఉన్నారు, అందరినీ బయటకు పంపించి తర్వాత టాయిలెట్ తీసుకెళ్ళండి. అతను మరీ మొహమాటస్తుడు, వద్దన్న దగ్గరుండి తీసుకెళ్ళండి. రండి వెళదాం. వద్దులేండి. పర్వాలేదు రండి, ఇదంతా మామూలే. మీరు రండి చెప్తాను. వద్దండి. బాలేవారే, దీనికి పోయి సిగ్గుపడతారేంటి? ఇంకాసేపు ఉంటే టెన్షన్ ఎక్కువైపోతుంది. రండి. ఇదిగో మీరందరూ ఒకసారి బయటికి వెళ్ళండి. వెళ్ళండి. త్వరగా కానివ్వండి, లోపల నీళ్ళు అన్నీ ఉన్నాయి. మీరు రారా? దేనికి? కంపెనీకి. దీనికి కంపెనీయా? మీరు వెళ్ళండి. ఏమైంది? ఏమైందక్క? ఇక్కడ కాదు, అలా వెళ్ళి నవ్వుకోండి. వాడిని లెటర్ పంపించి ఒకటి కాపలా కాస్తున్నావా? ఇంకా టైం ఉంది కదండి, తృప్తిగా పోయిరానివ్వండి. టైం లేదయ్యా, మోతాను టైం అయిపోయింది. వీడి గురించి పందిట్లో నలుగురు చెవులు కోరుకుంటున్నారు. నేను తీసుకుంటాను కదా, పదవయ్యా. ఏమిటి ఎంతసేపా? అవతల మోతాను టైం అయిపోయింది, త్వరగా రా. వీడు ఇంకా రాడేంటి? ఎవరిని వస్తున్నారు చూడు. ఎవరు లేరు. లాయర్ గారికి చిన్న పని పెడదాం, వెనకరా. ముహూర్తం టైం అయింది, పెళ్లి కొడుకు ఎక్కడరా? కంగారు పడకన్నయ్యా, అర్జెంట్ అని టాయిలెట్కి వెళ్ళాడు. టాయిలెటా? కడుపు
కడుపులో అజీర్తి చేసి విరోచనాలు పట్టుకున్నాయి. ఈ కచ్చి పట్టణ తప్తకాంచన సంకాశం కర్పూరేణ సమన్వితం నీరాజనం ప్రదాస్యామి దేవతుభ్యం నమోస్తుతే సుమగస్తే కదంతశ్చ కపిలో గతకర్మకః లంబోదరశ్చ విగతో విఘ్నరాజో వినాయకః సుముహూర్తే సావధానాం సులగ్నే సావధానాం లక్ష్మీనారాయణజ్జాలా సావధానాం గౌరీశ్రీరజితశ్చ కత్రవినతే భూతిస్సుపర్ణా శుభా సావిత్రే చ సరస్వతే చ సురభిశ్చరుంధతే వాడు తప్పకుండా వస్తాడు. ఇక్కడ తాళి కట్టేటప్పుడు అక్కడ వాడు తల నరుకోవడం జరుగుతుంది. ముహూర్తం టైం అయిపోయింది. భజంత్రీలు వాయించండియా. తీసుకోండి తీసుకోండి. అన్నయ్య మనకెందుకు, వాళ్ళు నరుకు చేస్తారు. అది చూడండి. మీరెక్కడికి వస్తున్నారు? తాళి కట్టడానికి మీ కొడుకు వచ్చాడు, చూడలేదా? పట్టుకొని రావండి. బలరాముడు ఆగండి. ఎవరిని ఎవరు నరుకొని అవసరం లేదు. నేను తాళి కట్టడం లేదు. ఇప్పటికే నా అర్థమైందా నాన్న? ఈ కుట్ర మీకు తెలియడం కోసమే ఈ నాటకం ఆడాను. తన కొడుకులు మీ దగ్గరికి సహాయానికి పంపి జానకి మెళ్ళలో నన్ను తాళి కట్టమని మనం కొట్టుకు చావాలని ప్లాన్ వేసింది బసవ పున్నమ్మ. నేను చేసినంత అవివేకంతోనో అహంకారంతోనో మీరు భావిస్తే నన్ను క్షమించండి. మీకు ఇష్టం లేని ఈ పెళ్లి నేను చేసుకోను. అలా అని జానకిని వదిలి నేను బతకలేను. జానకి, నన్ను క్షమించు. ఇంతకుముందు నీ పెళ్లి చెడగొట్టింది మా నాన్న అయితే ఇప్పుడు నేనయ్యాను. మా నాన్న మనసు నొప్పించి ఈ పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. అలాగని నువ్వు లేంటి నేను బతకలేను. ఆగరా, జానికి మెళ్ళలో తాళి కట్టరా. లేదు, నాన్నగారు చెప్తే కానీ నేను కట్టను. ఆయన మనసు తెలిసిన పరశురామే కొడుగ్గా చెప్తున్నాను. కట్రా తాళి. కట్రా, నేను చెప్తున్నాను, కట్టు. తప్పుకోండి, వాయించండి భజంత్రీలు. ఆపండ్రా. ఆపారంటే ప్రాణాలు తోడేస్తాను. నా సంగతి మీకు తెలీదు. మోగించండి భజంత్రీలు. పట్టుబాబుతాడు. రామకృష్ణ గారు, విసిరేయండి. కృష్ణమోహన్, తీసుకో తాళి. ఇంకా మీ పగ మిగిలిందా? పగని మర్చిపోయి
చనిపోయిన మీ భర్త స్థానంలో నిలబడి ఈ పెళ్లి జరిపించడానికి వచ్చిన ఆ మహానుభావుని అర్థం చేసుకోవడానికి పెద్ద మనసు కావాలి. నాన్నగారు, ప్రేమించి పెళ్లి చేసుకోవడం తప్పని మీరు మమ్మల్ని వెలివేస్తే బ్రతికున్నంత కాలం మీ కంటికి కనిపించకుండా దూరంగా వెళ్ళిపోతాం. రై, మీరెక్కడికి వెళ్ళనవసరం లేదు. నాన్నగారి కాళ్ళకి నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకోండి. రాలేదురా నాన్నగారు, మమ్మల్ని కూడా ఆశీర్వదించండి. తాతగారు దండం పెట్టవే. ఒకనాడు ఇలాగే పెళ్లి పందిట్లో కత్తులు దూసుకుని బద్ధశత్రుడు అయినా మళ్ళీ ఈ పెళ్లి పందిట్లో నేను రక్తపాతం చూడదలుచుకోలేదు. నువ్వు నా మనవరాలి మెడలో తాళి కట్టి మళ్ళీ ఈ రెండు కుటుంబాల్ని ఒకటి చేశావు. నేను జరిగిందంతా మర్చిపోతున్నాను. ఈ క్షణం నుంచి మనం బంధుమిత్రుల్లా కలిసి మెలిసి ఆనందంగా ఉందాం. అందరూ రండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.